కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బీసీలకు ఎన్నికలలో 42% రిజర్వేషన్ను అమలు చేయాలని భూపాలపల్లి సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణలో బీసీలకు స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ను అమలు చేయాలని బీసీ నాయకులు ఇచ్చిన బంద్లో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఈ బంద్లో భాగంగా సిపిఐ పట్టణ కార్యదర్శి సొతుకు ప్రవీణ్ ఆధ్వర్యంలో సిపిఐ నాయకులు కళ్లకు గంతలు కట్టుకుని జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో భవిష్యత్తులో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మరి బీసీల పట్ల కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని నిరసిస్తూ ఈరోజు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన తెలియజేయడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బంద్కు సిపిఐ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మరి దేశంలో అత్యధికంగా 60% ఉన్నటువంటి బీసీల జనాభాకు తీవ్ర స్థాయిలో నష్టం జరుగుతుంది. ఈరోజు బీసీ సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు ఏకమై ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అదేవిధంగా బీసీ సంఘాల తరఫున వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మరి 9వ షెడ్యూల్లో చేర్చి బీసీలకు 42% రిజర్వేషన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు బీసీలు అన్ని విషయాలలో అనగదొక్కబడుతూనే ఉన్నారు. ఏదైతే ఈరోజు అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి రెడ్డి కులాలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఈరోజు బీసీలంతా కలిపి మంత్రులుగా చేసి ఈరోజు చివరిసారిగా ఒకసారి అవకాశం వచ్చినటువంటి తరుణంలో ఈరోజు గద్దల్లాగా కోర్టులను వేదిక చేసుకొని ఈరోజు బీసీలకు వచ్చినటువంటి రిజర్వేషన్ను గద్దలాగా తనకపోయేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈరోజు ద్వంద్వ వైఖరిని అవలంబిస్తూ ఏదో బీసీల మీద కపట ప్రేమను చూపుతూ ఈరోజు బీసీలను మళ్ళోసారి వంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా భారత కమ్యూనిస్టు పార్టీగా సిపిఐగా ఈరోజు ముక్త కంఠంతో ఏకంగా మొత్తం కూడా ఈరోజు బీసీలకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నటువంటి సిపిఐ ఈరోజు బీసీలకు రిజర్వేషన్ను 42% ప్రకటించేంత వరకు కూడా బీసీల పక్షాన ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు అన్యాయం జరిగినా కూడా ఏదైతే ఆకలిని భరించారో అన్యాయాన్ని భరించారో మొన్న జరిగినటువంటి అవమానాన్ని కూడా ఇక భరించేటువంటి శక్తి లేక ఈరోజు బీసీలంతా కూడా అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలంతా కూడా ఈరోజు ఐక్య పోరాటాలు సిద్ధమైనటువంటి తరుణంలో ఇంకా ముందు కూడా దశలవారీ ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ఈ బీసీ నుంచి కోరుతా ఉన్నాం.